నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే టీచర్ అలాగే గ్రాడ్యుయేట్ సంబంధించిన ఎమ్మెల్సీ ఫలితాల్లో అధికార పార్టీకి అనుకూలంగా తీర్పు రాలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఒక అంతర్మదనం మొదలైంది. ఒకే స్థానానికి పోటీ చేసినప్పటికీ కూడా బీజేపీ ప్రతిపక్ష పాత్రలో ఉండి కూడా ఉత్తర తెలంగాణలో 2 స్థానాలు సాధించడంతో ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఇక రాష్ట్రంలో మేమే ప్రత్యామ్నాయం అంటూ కూడా ఇప్పుడు బీజేపీ కూడా డంకాయించి మాట్లాడే పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఏం జరిగింది అసలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన ఒక్క స్థానంలో కూడా విజయం సాధించకపోవడానికి గల కారణం ఏంటి? అన్ని రకాల అనుకూలతలు పరిస్థితులు ఉన్నప్పటికీ ఒకవైపు దాదాపు 23 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నప్పటికీ 7 మంత్రుల మద్దతు ఉన్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో అనుకున్న విధంగా ఎందుకు విజయం సాధించలేదు? ఒకవైపు ఏఐసిసి ఆదేశాలు, పిసిసి నుండి వ్యూహాలు, అలాగే క్షేత్రస్థాయిలో ప్రణాళికలు ఇలాంటివి ఎన్ని చేసినప్పుడు కూడా ఆ ఎత్తులు పారలేదు. అధికార పార్టీకి బిగ్ షాక్ అయితే తగిలింది. ఇక జోష్లో బీజేపీ అయితే ఉంది. ఏం జరిగింది? ఎక్కడ తేడా కొట్టింది? ఓటమి గల కారణం ఏంటి? కనీసం పూర్తి స్థాయిలో పోటీ ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ అభ్యర్థి ఎందుకున్న పరిస్థితి వచ్చింది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు అయితే ఇటు గాంధీ భవన్ వర్గాల్లో కూడా విస్తృతంగా వినిపిస్తున్నాయి. దానిపై చర్చనీయాంశం అవుతుంది. నేతల మధ్య అలాగే పార్టీలో కూడా చర్చనీయాంశం అవుతుంది. ప్రధానంగా ఓటింగ్ సరళిపై చూస్తే మాత్రం మొదటి నుండే ఒక అర్థమైపోయింది, పోటీలో కాంగ్రెస్ లేదని ఒక వార్త మాత్రం అర్థమైపోయింది. ప్రధానంగా కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానానికి సంబంధించిన విషయం చూస్తే మాత్రం పోటీ అనేది క్లిస్టర్ క్లియర్గా అర్థమైపోయింది. అక్కడ మిశ్రమ ఫలితాలు ముందటి నుండే అర్థమైపోయింది. త్రిముఖ పోటీ నెలకొండడంతో అధికార పార్టీకి అనుకూలంగా ఫలితం వచ్చే అవకాశం లేనట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కొన్ని అంశాలు కూడా ఇక తెరపైకి వస్తున్నాయి. ఎందుకంటే విజయం సాధిస్తే ఏ అంశాలు కూడా అంతగా రానప్పటికీ కూడా ఓటమి చవి చూసినప్పుడు మాత్రం ఎన్నో కారణాలు వస్తాయి, ఎన్నో చర్చలు వస్తాయి, ఎన్నో విశ్లేషణలు కూడా బయటికి వినిపిస్తాయి. ఇలాంటి నేపథ్యంలో కొన్ని అంశాలు మాత్రం తెరపైకి వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య అలాగే గాంధీ భవన్ మధ్య సోషల్ మీడియాలో కూడా చర్చకు అయితే కొన్ని అంశాలు వస్తాయి. ఆ అంశాలు అయితే ప్రస్తావించదలిచాను. ప్రధానంగా అభ్యర్థి ప్రకటన విషయంలో చాలా ఆలస్యం చేసింది అధికార పార్టీ. అందుకోసమే పూర్తి స్థాయిలో ప్రచారంలోకి వెళ్ళేలోపే అక్కడ సమయం అయిపోవడం, అభ్యర్థి ఓటర్లను ఆకర్షించుకునే పనిలో పడేలోపే బీజేపీ ఎప్పుడో తన ప్రచారాన్ని అయిపోజేసుకుంది. అంటే అభ్యర్థి ప్రకటన విషయంలో ఆలస్యం కావడం కూడా ఒక బిగ్ మైనస్గా అయితే తెలుస్తూ ఉంది. మరోవైపు సోషల్ మీడియా పైన కూడా విస్తృతంగా కూడా చర్చ జరుగుతుంది. తాజాగా కాంగ్రెస్ సంబంధించిన ఎంపీ వంశీకృష్ణ కూడా ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ సోషల్ మీడియా చాలా వీక్గా ఉంది. ఎంత ఇటు ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తుంటే, విమర్శలు చేస్తుంటే కనీసం సోషల్ మీడియా యాక్టివ్గా లేకపోవడం, అలాగే ఓటర్లు కూడా సోషల్ మీడియా పట్ల ఆకర్షిత కావడం, దాన్ని ప్రభావితం చూసేలా కావడం, దాని తగ్గట్టుగా కూడా అధికారంలో ఉన్నప్పటికీ కూడా సోషల్ మీడియా హ్యాండిల్ పూర్తి స్థాయిలో శక్తివంతం లేకపోవడం వల్ల ఒక మైనస్ అయిందంటూ కూడా ఆయన చెప్పడం. దాంతోపాటు పార్టీలో కొంత కాలంగా కూడా ఇదే అంశాన్ని కూడా ప్రధానంగా తీసుకొస్తున్నారు. సోషల్ మీడియా కూడా ఒక మైనస్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ కూడా ఒక దెబ్బ కొట్టిందని కూడా తెలుస్తుంది. బీఆర్ఎస్ బలం ఉన్నప్పటికీ అభ్యర్థిని నిలపకుండా ఆ యొక్క ఓట్లు బీజేపీకి షిఫ్ట్ చేసే విధంగా ఒక బీఆర్ఎస్ తీరుగా అనిపించింది. అందుకోసమే అది కూడా ఒక మైనస్ అంటూ కూడా ప్రధానంగా చర్చకు వస్తుంది. ఇక బీఎస్పీ అభ్యర్థి హరికృష్ణపై కూడా ప్రధానంగా ఒక చర్చ. హరికృష్ణ పోటీ చేయడం వల్ల ఆయనకు ఓట్లు పడడం వల్ల అది కాంగ్రెస్కు ఓట్లు చీల్చి కాంగ్రెస్కు అనుకూలంగా కాకుండా బీజేపీకి ప్లస్ అయింది. అప్పటికే హరికృష్ణ విషయంలో కూడా ఆయన కాంగ్రెస్ టికెట్ ఆశించాడు. టికెట్ కావాలని కూడా ప్రచారం జరిగింది. దాదాపు హరికృష్ణకే టికెట్ వచ్చింది అన్నట్టు కూడా ప్రచారం జరిగినప్పుడు కూడా చివరి నిమిషంలో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి ఇచ్చారు. ఇక ఆయన బీఎస్పీ నుండి పోటీ చేయడం, ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ అలాగే బీసీ వాదం కూడా పనిచేయడంతో భారీ ఎత్తున ఓటింగ్ పడింది. ఆ దెబ్బ కాంగ్రెస్ పార్టీకి కోలుకోని విధంగా కొట్టింది. సరిగ్గా అసలు అతన్నే అభ్యర్థి పెడితే మాత్రం విజయ అవకాశాలు ఇంకో రకంగా ఉండేదని కూడా చర్చకు వస్తుంది. ఎందుకంటే బీసీ అభ్యర్థినే ఈసారి గెలిపించుకోవాలన్న ఒక మూమెంట్ కూడా కొంత అది ప్లస్ అయిపోయింది ఆ అభ్యర్థికి. అది కాంగ్రెస్ పార్టీకి మైనస్గా అయిపోయింది. అది మల్క కొమరయ్య విషయంలో కూడా అది కొంత కలిసి వచ్చిందని కూడా చాలా వర్గాలు బయట చెప్తున్నాయి. ఇలా పార్టీ సంబంధించిన అంతర్గత విషయాలు కుమ్ములాటల వల్ల కూడా ఎన్నికలపై ప్రభావం చూపింది అనేది మరొక రకమైన వాదన. నేతల మధ్య సఖ్యత లేకపోవడం, సమన్వయ లోపం లేకపోవడం, ఒకరిని ఎదుగుదల ఇంకోరు తట్టుకోలేక
పోవడం అది ఇంపాక్ట్ పార్టీపై కూడా పడినట్టు కూడా తెలుస్తోంది. పూర్తిస్థాయి అంటే నేతల సమస్యను పార్టీ కోణంలో కాకుండా వ్యక్తిగత కోణంలో చూడడం వల్ల, సమన్వయం లేకపోవడం వల్ల, సరైన సమయంలో సరైన విధంగా స్పందించకపోవడం వల్ల కూడా అధికార పార్టీకి దెబ్బ పడుతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షత అయిన తర్వాత కూడా మొదటి ఎన్నిక రావడంతో ఆయన నిజామాబాద్ సంబంధించిన జిల్లావాసి కావడంతో ఆ పరిధిలోనే ఎమ్మెల్సీ కూడా జరుగుతుండడంతో కూడా ఆఖరికి పిసిసి అధ్యక్షుడు కూడా ఒక ఇంపాక్ట్ అతని పనితీరు పైన కూడా ఆ జిల్లావాసే పూర్తిస్థాయి అక్కడ ఓటింగ్ వేయించుకోలేకపోతున్నారని కూడా ఒక రకమైన విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక సీఎం కూడా వరుసగా మూడు రోజుల ముందే 3 సభలు నిర్వహించినప్పుడు కూడా, స్పీచ్ ఇచ్చినప్పుడు కూడా, వాగ్దానాలు చేసినప్పుడు కూడా అది బూమరంగ్ అయిన పరిస్థితి కనిపించింది. అంటే నిరుద్యోగులు అలాగే ఉద్యోగులు కూడా ప్రభుత్వ తీరు పట్ల కాస్త అసంతృప్తితో ఉన్నట్టు కూడా ఈ ఎన్నిక ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఒక సెక్షన్ సంబంధించిన ఎన్నికలు, పూర్తి స్థాయిలో కాకుండా గ్రాడ్యుయేట్స్ అలాగే టీచర్ సంబంధించిన ఎన్నికలు కావడంతో ఇప్పటికే ప్రభుత్వం అయితే మేము ఉద్యోగాలు భర్తీ చేశాము, అలాగే జాబ్ క్యాలెండర్ కూడా ఇచ్చామని చెప్పినప్పటికీ ప్రభుత్వం ఎంతో ఆశగా నమ్మకంతో ఉన్నప్పుడు కూడా అది క్షేత్రస్థాయిలో సాధ్యం కాలేదు. నిరుద్యోగులు అసంతృప్తితో ఉన్నట్టు కూడా ఈ ఎన్నిక ద్వారా తెలుస్తోంది. ఇక ఉద్యోగులు కూడా ప్రభుత్వ తీరు పట్ల కూడా ఆశాజనకంగా లేనట్టు కూడా ఈ యొక్క ఫలితాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇట్లా ఓటమి తర్వాత కూడా ఎన్నో అంశాలు కూడా తప్పకుండా చర్చకు వస్తాయి, చాలా విషయాలు కూడా బయటకు వస్తాయి. పార్టీకి సంబంధించిన విషయాలు, ప్రభుత్వం సంబంధించిన విషయాలు, ఎన్నో విషయాలు కూడా చర్చకు వస్తాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి స్థానిక ఎన్నికలు భవిష్యత్తులో ఉన్నాయి, మరికొద్ది నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో బిగ్ మైనస్గా చెప్పొచ్చు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఇవి ఒక ఎమ్మెల్సీగా ఓడిపోవడం కూడా పార్టీ కొంచెం అలర్ట్ అయ్యే అవకాశం ఉంది. అంతర్మదనంలో భాగంగా ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే స్థానిక ఎన్నికల్లో కాస్త అటు ఇటు అయితే మాత్రం ఇక బీజేపీ, బీఆర్ఎస్ చాలా దూకుడుగా ఉన్నాయి, స్థానిక ఎన్నికల లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఇక అలర్ట్ అయ్యి జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ఇది ఒక రకంగా పార్టీకి మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక రకంగా అలర్ట్ చేయడానికి కూడా ముందస్తు ఒక జాగ్రత్త చర్యలాగా కూడా ఈ యొక్క ఎన్నిక పార్టీకి పనిచేసే అవకాశం ఉంది. ఎన్నో అంశాలు అయితే తప్పకుండా ప్రభావం చూపుతాయి. అభ్యర్థి ప్రకటన విషయంలో అయితే అలాగే సిట్టింగ్ స్థానమైనప్పుడు కూడా బీజేపీ వ్యూహాన్ని అధికార పార్టీ లైట్ తీసుకున్నట్టు, లేకపోతే బీజేపీ కంటే మేము ప్రభుత్వ ఫలాలు పనిచేస్తాయిలే, ఏ అభ్యర్థిని పెట్టినా గెలుస్తాంలేన్న ధీమానో, లేకపోతే వ్యూహాలు ప్రణాళికలు వేసినప్పుడు కూడా క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం, అలాగే ప్రభుత్వ ఫలాలు కూడా ఓటర్లకు చేరవేయట్లేదు, ఓటర్లకు చేరవేయడంలో ఎక్కడో గ్యాప్ ఉన్నట్టు కూడా ఈ ఫలితాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఎన్నికల తరలి బట్టి చూస్తే, తీరు బట్టి చూస్తే అర్థమవుతుంది. బీజేపీ మాత్రం చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. కిషన్ రెడ్డి గారు అయితే, కేంద్ర మంత్రి అలాగే బండి సంజయ్ అయితే, ఎంపీలు కూడా చాలా సీరియస్గా, ఎందుకంటే ఎంత సీరియస్ అంటే కనీసం నోటిఫికేషన్ రాముందుకే అభ్యర్థులు ప్రకటించారు. దీంతో ఇక వరంగల్ స్థానాన్ని పక్క పెడితే ఇక 2 స్థానాలు ఎలాగైనా గెలవాలని ముందు నుండే లక్ష్యంగా పెట్టుకొని బీజేపీ గెలిచిన పరిస్థితి, ఇక ప్రత్యామ్నాయమే నీయే అంటూ కూడా బీజేపీ అనాల్సిన పరిస్థితి, ఇలా చాలా అంశాలు ఉన్నాయి. అంటే మొత్తంగా మీనాక్షి నటరాజన్ వచ్చిన కొన్ని రోజుల్లోనే ఈ యొక్క మిశ్రమ ఫలితం రావడంతో ఇక ఆమె కూడా పార్టీ ఏం జరుగుతుంది, ఎలాంటి మార్పులు జరగాలనే దానిపైన కూడా దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇక ఏఐసిసి అయితే ఇటు పిసిసి కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో మార్పు చేర్పులు జరగాల్సిన అవసరం ఉంది. క్షేత్రస్థాయి పరిస్థితుల్ని కూడా ఇక నివృత్తి చేసుకొని కూడా భవిష్యత్తు కార్యాచరణ దిశగా అడుగులేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒకవైపు సమావేశాలు జరుగుతున్నాయి, భేటీలు జరుగుతున్నాయి, 1-to-1 లీడర్లతో ఇంటరాక్షన్ జరుగుతుంది గాంధీ భవన్లో. ఇలాంటి సందర్భంలో అధికార పార్టీ అయ్యిండు కూడా ఎమ్మెల్సీ అనుకూలంగా రాకపోవడంతో ఇక స్థానిక ఎన్నికల నేపథ్యం, భవిష్యత్తులో జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మాత్రం కాస్త టైట్గా పార్టీ పట్ల కూడా కొంచెం సీరియస్గా విధానాలు కూడా మార్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది, మార్చాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఫలితాల నేపథ్యంలో ఇక ఏఐసిసి, పిసిసి 2 సమన్వయంతో తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందనే దానిపైన సమీక్షల వరకే పరిమితం అవుతుందా, లేకపోతే క్షేత్రస్థాయిలో పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కూడా కొన్ని మార్పు చేర్పులు చేస్తుందా, పార్టీ వేదికలపైన పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలు బయట విషయంలో కూడా మాట్లాడడంలో కట్టడి చేయడంలో సఫలమవుతుందా, ఈ ఫలితాలతో ఏమైనా దిద్దుబాటు చర్యలు ఉంటాయా, లేకపోతే కొంతపాటు సమీక్ష చేసి ఎప్పటిలాగైనా తూతూ మంత్రంగా వదిలేస్తారా, ఇలాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా సీరియస్గా ఏదో మార్పు చేర్పులు జరుగుతాయని అనుకున్నప్పటికీ కూడా అవి సమీక్షల వరకే పరిమితమయ్యాయి, తర్వాత ఆగిపోయాయి. మరి మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత అలాగే ఎమ్మెల్సీ ఫలితాల్లో
కాస్త ఓటమి తర్వాత మరి తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరగబోతుంది, జరిగే క్రమంలో నేతలు ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? సో ఓటమి తర్వాత వస్తున్న కారణాలలో ఈ కారణాలను పరిగణలో తీసుకొని భవిష్యత్తులో మరిన్ని మార్పు చేర్పులు చేస్తారా, లేకపోతే ఎప్పట్లాగనే మళ్ళీ సాంప్రదాయబద్ధంగా రాజకీయాలు చేస్తారా? ఒకవైపు బీజేపీ దూకుడుగా వస్తుంది, మరోవైపు స్థానిక ఎన్నికలే లక్ష్యంగా బీఆర్ఎస్ అడుగులేస్తుంది. ఇలాంటి సందర్భంలో రెండు పార్టీలను ఢీకొని ముందుకెళ్లాల్సిన సమయంలో చాలా లోటుపాట్లు ఉన్నాయి, వాటిని అన్ని దాటుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి కాంగ్రెస్ ఎలా ముందుకెళ్తుంది, ఏఐసిసి పిసిసి కలిసి ఎలాంటి మార్గనిర్దేశాలు చేస్తారు, ఫీల్డ్ స్థాయిలో అవి అమలవుతాయా, ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి, ఇలాంటి ఎన్నో అంశాలు కూడా చర్చకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరి భవిష్యత్తులో కాంగ్రెస్లో జరిగే మార్పు చేర్పులు ఏంటో, ఎన్నికల ఫలితాల మీద జరిగిన పరిస్థితుల నేపథ్యంలో పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఎలాంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి, ఆ నేపథ్యంలో ఏ మార్పులు జరగబోతున్నాయని మాత్రం మరికొద్ది రోజుల్లో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది.